కొత్త ఆశలు, కొత్త ఆకాంక్షలను మోసుకుంటూ 2026లోకి స్వాగతం పలుకుతూ ప్రజలందరూ కూడా అర్ధరాత్రి పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ చేసుకున్న పరిస్థితి మనకు తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తా ఉంది. ఒక తెలుగు రాష్ట్రాలలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా నూతన సంవత్సర వేడుకలనేది అంబరాన్ని అంటాయని చెప్పాలి. ఆంగ్ల నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఇటు విజయవాడ, ఇటు ఏపీ వ్యాప్తంగా విశాఖపట్నం, తిరుపతి జిల్లాలలో కూడా పెద్ద ఎత్తున సంబరాలనేది చేసుకున్నారు. విశాఖలో అయితే ఆర్కే బీచ్ వద్ద కూడా పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఆర్కే బీచ్ ఒడ్డున పెద్ద ఎత్తున బాణాసంచా కాలుస్తూ కేకులు కట్ చేసుకుంటూ తమ కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతూ 2025వ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2026వ సంవత్సరానికి స్వాగతం పలికారు. మొత్తం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా ఎన్నో ఇప్పటి వరకు 2025 సంవత్సరం ఎంతో అనుభవాలను ఎన్నింటినో జ్ఞాపకాలను మిగిల్చింది. 2026 సంవత్సరం అంతకంటే ఉత్సాహంగా, ఉత్తేజంగా తమ జీవితాలలో కొత్త వెలుగులు రావాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఈ 2026 సంవత్సరానికి ఘనంగా వెల్కమ్ చెప్పిన పరిస్థితి మనం చూస్తున్నాము. మొత్తం అందరూ కూడా దేశవ్యాప్తంగా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఈ సంబరాలు అనేది అంబరాన్ని అంటాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. చాలామంది ప్రజలైతే చూసుకున్నట్లయితే గుళ్ళకు కూడా వెళ్ళి ఈ నూతన సంవత్సరం కాబట్టి ఆంగ్ల నూతన సంవత్సరం మామూలుగా తెలుగు వారికి చూసుకున్నట్లయితే ఉగాది అనేది నూతన సంవత్సరంగా భావిస్తారు. అయితే ఆంగ్ల నూతన సంవత్సరం జనవరి 1వ తేదీనే వస్తుంది కాబట్టి ఈ ఈ రోజున అందరూ కూడా దేవాలయాలకు తమకు అభిమానం ఏదైతే కొంతమంది హిందూ దేవాలయాలకు వెళ్తారు, కొంతమంది చర్చిలకు వెళ్తారు. ఇట్లా వారు ఏ ఏ మతాలను విశ్వసిస్తారో వాళ్ళందరూ కూడా ఆయా దేవాలయాలకు వెళ్ళి ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు, పూజలు చేస్తున్న పరిస్థితి కూడా మనకి తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తూ ఉంది. మొత్తం చూసుకున్నట్లయితే అంబరాన్ని అంటాయని చెప్పాలి. 2026కు స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున కేకులు కట్ చేస్తూ ఇట్లా విజయవాడలోనే కాదు ఇటు మొత్తం విశాఖ, తిరుపతిలో హోటల్స్లో కూడా పెద్ద ఎత్తున బుక్ చేసుకుని గేటెడ్ కమ్యూనిటీస్లో కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్న పరిస్థితి మనకి ఇటు తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తూ ఉంది. ఇది ఇక్కడున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాంబాబుతో లక్ష్మి, మన ఇండియా న్యూస్ తెలుగు, విజయవాడ.